హలో, ఎవరు? నీ కాబోయే పెళ్ళానికి కాబోయే మొగుణ్ణి. అర్థం కాలేదు కదూ? నువ్వు 5 నిమిషాల్లో ఇక్కడికి రాకుంటే నీ ప్రియురాలు నా పెళ్ళామవుతుంది. ఎవడ్రా నువ్వు? అడ్రస్ చెప్తే మజా ఏముంది? కావాలంటే క్లూ ఇస్తాను. భూతాల నిలయం, సాతాను సమయం, ప్రేతాత్మల వలయం, ఎదురొస్తే ప్రళయం. అదేంటో కనుక్కో. అక్కడనే ఉండ్రా, వస్తున్నా. వెల్కమ్ మున్నా బాయ్, వెల్కమ్. నీ పేరులోనే పవర్ ఉంది, కానీ నీ గుండె నుండి భయం ఉందేంటి బాయ్? ఎవరు నువ్వు? నీ చిరకాల మిత్రుణ్ణి మర్చిపోతే ఎలా? చేసుకున్న బాసలు, చెప్పుకున్న ఊసులు, ఇరుక్కున్న కేసులు, తెంచుకున్న గొలుసులు. భాష, నువ్వు మళ్ళీ నాతో ఎందుకు పెట్టుకుంటున్నావు? ఇందులో కోట్లు విలువ చేసే డ్రగ్స్ ఉన్నాయి. ఇవి క్యాష్ చేసి పెట్టాలి. ఆ దందాలని నేనెప్పుడో మానేశా. తెలుసు. పడ్డావు అమ్మాయిపై మోజు, కొట్టావు ఆమె ముందు ఫోజు. అనుకోలేదు వస్తుందని ఇలాంటి రోజు. దులపాలి పాత బిజినెస్ ఫార్ములా బూజు. లేకుంటే నీ ప్రియురాలు నువ్వు ఇద్దరూ చేస్తారు. ముందు సౌజన్యం చూపించురా. మొన్న నా రివాల్వర్కు కోపం ఎక్కువ, నా చేతికి స్పీడ్ ఎక్కువ. నా మనస్సుకు మంచితనం తక్కువ, చంపడమంటే నాకు మక్కువ. చెప్పింది చేసి దాన్ని తీసుకెళ్ళు. పులితో ఆట, మున్నాతో మాట, ప్రాణాలకే చెలగాటం రా. అరే, కొందరు తినడానికే పుడతారు, మరికొందరు దెబ్బలు తినడానికే పుడతారు. అదేంటోరా, ఎప్పుడు నా ఎదుటోడే పోతాడు. అమ్మాయిలకు చీరందం, చీరకు సిగ్గందం. అసలు చీర కట్టడం ఒక కళ తెలుసా? ఆ కళలో మనం ఎక్స్పర్ట్లే. అమ్మని, ఇది బొడ్డా అందాల అడ్డానా? అయ్యి బాబోయ్, ఎవడు మ్యానుఫ్యాక్చర్ చేశాడో గాని పీస్ అద్దిరిపోయింది. బ్రహ్మ మంచి రొమాంటిక్ మూడ్లో ఉండుంటాడు. అందుకే అనుకుంటా మంచి సొట్ట పెట్టేశాడు. ఏంటా గొణుగుడు? గొణుగుడు కాదు, సణుగుడు. గ్లామర్ ఓవర్లోడ్ అయింది. అంత మ్యాటర్ ఉందన్నమాట. మరి మన అస్తవాసి అలాంటిది. ఏ గుంటైనా లాట్ అయిపోవాల్సిందే. చీర ఇలా భుజాన వేసి, కొంగుగా మార్చి, మడతలు కూర్చి, పొడ్డులో దూర్చితే ఎవ్వ చీరకే మూడు రావాలి. చీర కట్టడం అలా కాదు. అయ్య బాబు, ఇదెప్పుడొచ్చింది? నువ్వెప్పుడొచ్చావు? నువ్వు దానికి ఐస్ క్రీమ్ పూస్తున్నప్పుడు. పాపం చీర కట్టుకోవడం తెలియదంటే నేర్పిస్తున్నా. ఇంకాపు, నువ్వెళ్ళు. దీనికి కుళ్ళు, కుతంత్రం, ఈర్ష్య, అసూయ. ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు? రా చెప్తా. హే, నాకేం అర్థం కావట్లేదు. ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు? నిన్ను రేపింగ్లు, మర్డరింగ్లు చేద్దామని. హే, ఏంటా మాటలు? లేకపోతే ఏంటి? ఏదవ కట్టింగ్లు ఇవ్వకు. నేనిక్కడికి ఎందుకు తీసుకొచ్చానో తెలీదా? తెలీదు. మీ ఆడోళ్ళు పెద్ద కంచులే. హే, నన్నేమైనా అను పడతాను. మా ఆడోళ్ళందరిని అన్నావనుకో, మహిళా సంఘాలుంటే ఇత్తడైపోద్ది. ఛా, మధ్యలో ఈ మహిళా సంఘాలు ఒకటి. సరే, సూటిగా సుత్తి లేకుండా చెప్పేస్తున్నా, నువ్వంటే నాకిష్టమే. కాదు కాదు, ప్రాణం. నా కర్మ కొద్ది ఏ రోజైతే ఆ షెడ్యూలో తొలిసారి చూశానో అప్పుడే ఫిక్స్ అయిపోయానే, నువ్వే నా పిల్లమని. చూడు, నేను నీ అంత అందగాడిని కాదు. పెద్దగా చదువుకోలేదు, ఇంగ్లీష్ ముక్కలు రావు. ఓ రకంగా చెప్పాలంటే పెద్ద బేవర్స్ గాన్ని. చా, ఛా,
అయినా ఒక ఆడదాని ప్రేమ కోసం ఇంతలా పడి చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. ఇలా మోకాలపైన కూర్చొని గులాబీ చేతికిస్తూ నీకు ఐ లవ్ యూ చెప్పలేను కానీ ఈ గుండెల్లోకి తొంగి చూస్తే నీ ఫోటోనే ఉంటుంది. ఇంతకంటే ప్రేమించానని ఎలా చెప్పనే? మాట్లాడవేంటే? హ? ఏంటే గింటే అంటున్నావు? మీ పెళ్ళాన్ని పిలిచినట్టు? నాకు చరణ్ అంటే ఇష్టం. తెలుసు, వాడా తెల్లతోలు బొమ్మతో తిరుగుతున్నాడు. నువ్వంటే వాడికి స్నేహం తప్ప ప్రేమే లేదు. హ? నా మాట విని ఈ జన్మకు నాతో అడ్జస్ట్ అయిపోవే. ఈ ప్రపంచంలో ఎవరినైనా చేసుకుంటాను గాని నిన్ను తప్ప. అంతే. ఏ కాదంటే చస్తావా? చస్తాను. చస్తే చావు, నాకేంటి? సరే అయితే చూడు. రేయ్, నేను కూడా నిన్నెప్పుడో ప్రేమించానురా. నా లైఫ్లో ఫస్ట్ టైం గుడికి రావడం. అదేంటి, నువ్వు దేవుణ్ణి నమ్ముతాను, కానీ ఆ దేవుడే నన్ను నమ్మడు. ఏ ఎందుకని? నేనొచ్చి ఆయనను ఎక్కడ ఎదవ కోరికలు అడుగుతానని భయం. ఏం కోరికలేంటో? ఏముంటాయి? సింపుల్గా కోట్ల రూపాయల బంగ్లా, చుట్టూ నౌకర్లు, పెంజి కారు, లాకర్ నిండా డబ్బు, గది నిండా బంగారం, పక్కన నీలాంటి కత్తిలాంటి ఫిగర్. ఇంకేం కోరుకుంటాం? నువ్వేం కోరుకున్నావేంటి? నీ అంత కాదులే. సింపుల్గా, దేవుడా నేను నా ఫ్రెండ్స్ బాగుండాలి, మా మున్నాగాడు మారాలి, వాణ్ణి పెళ్లి చేసుకుని కాపురం పెట్టాలి అని. ఏమన్నాడేంటి? తదాస్తు అన్నాడు. నీలా ఏదో కోరికలు కోరితే ఎవరికీ తీర్చడు మరి తెలుసా? ఈ మాత్రం దానికి ఇంత దూరం రావడం ఎందుకు? సరే పద. మున్నా, సౌజన్య, ఇందాక వాణ్ణి చూసి ఎందుకంత భయపడ్డావు? నాతో చెప్పకూడనంత రహస్యమా? వాడు నన్ను చంపడానికి మనుషుల్ని పంపాడనుకున్నాను. ఎవడు వాడు? ఇప్పటికీ నాకు ప్రాణాపాయం ఉంది మున్నా. ఏ క్షణాన ఏం జరుగుతుందో అని భయంగా ఉంది. ఏయ్! రేయ్ వీరారెడ్డి, నువ్వు ఇప్పటి వరకు ఈ అమ్మాయిని వెతుక్కుంటూ మనుషులు పంపావు. ఇప్పుడు నేనే వెతుక్కుంటూ నీ ఇంటికొచ్చా. రేయ్ వీరారెడ్డి, నా పవర్ ఏంటో చూపిమంటావా? ఎవడ్రా నువ్వు? నీకు మొగుణ్ణి, సౌజన్యాకి స్నేహితుణ్ణి. దేవుడిచ్చిన ఆయుష్ను వాడుకోవాలని నీకుంటే బతికిపోతావు. అదంతా కాదని మళ్ళీ ఒకవేళ అమ్మాయి జోలికి వస్తాను అని వెంట పడితే అర్ధంతరంగా చచ్చిపోతావు. ఏమిరో నా ఏరియాకొచ్చి నాకే వార్నింగ్ ఇస్తున్నావు? నేను తలుచుకుంటే నిన్ను ఇక్కడ వేసేస్తానా కొడకా? రా ఏసే, మరి తేరగా ఉన్నావు ఇక్కడ. సిటీలో ఉన్న ఏ అదవనైనా అడుగు, ఈ చరణ్ గురించి చెప్తాడు. ఎనీ టైం నేను రెడీ. చావడానికి కాదు, చంపడానికే. ఆ అమ్మాయిని పూర్తిగా మర్చిపో, లేకపోతే జనాలు నిన్ను మర్చిపోతారు. సౌజన్య పద. ప్రభు 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 ఏమిటి చిత్రగుప్త? ప్రభు, మీ వాయిస్లో బేసేది ప్రభు. వాడు మా బేస్మెంట్ మీదే కొట్టాడు. ఇంకా బేస్ ఎక్కడి నుండి వస్తుంది చిత్రగుప్త? ప్రభు, మిమ్మల్ని ఇలా చూస్తుంటే అశోకవరంలో సీతలా ఉన్నారు ప్రభు.
ప్రభు నాకు ఒక చిన్న సందేహం ప్రభు. ఏమిటి చిత్రగుప్త? ప్రభు మొగుడు చచ్చిపోయిన ఆడదాన్ని ఎప్పుడైనా చూశారా ప్రభు? చూడలేదు. ఏ? అయితే ఒకసారి అద్దం తీసుకొస్తాను, మీ ముఖం చూసుకోండి. ఏముండా గోడ మీద తొండ. చిత్రగుప్త! చూశారా, పరువు పోయినా పౌరుషం పోలేదు. గుండెను రాయి చేసుకోండి ప్రభు. అనగా లేచిపోయిన ఆడది గడిచిపోయిన ఏడాది తిరిగిరాదు ప్రభు. నా మాట విని అమ్మాయి సంగతి పక్కన పెట్టి మీ మీసాలకి సంపంగిని రాసుకోండి ప్రభు. అసంభవము. ఆ దుష్ట మానవుణ్ణి వెతికి పట్టవలే, నా చేతులతో కసిగా శిక్షించవలే. నేను ముందే గ్రహించాను ప్రభు. వాడు మహాకంత్రి అనుకున్నాను కానీ యమకంత్రి అనుకోలేదు ప్రభు. అయినా కలిసొచ్చిన ఆస్తిని వయసుకొచ్చిన కూతురిని కాపాడుకోవాలి ప్రభు. ప్రభు మీకు ఒక విషయం చెప్పమంటారా? నక్కను దొక్కితే లక్కు కలిసి వస్తుంది, అదే కుక్కను దొక్కితే పిక్క లాగేస్తుంది ప్రభు. అలా ఉంది మీ పరిస్థితి. చిత్రగుప్త అధిక ప్రసంగి. క్షమించండి ప్రభు. ఇప్పుడు మన తక్షణ కర్తవ్యమేమి ప్రభు? భూలోక పయనం. అది ముల్లోకాలకు తెలిసినా ఆటులైన మా పరువునకు పంచర్లు పడును. చిత్రగుప్త ప్రభు, వేషము మార్చవలే, భాషలు నేర్చవలే, తగిన నామధేయము తగిలించవలే. ప్రభు ఆ నామధేయము నేను పెడతాను ప్రభు. నా పేరు కింగు. అటులైన నా పేరు పేరు బొంగు. చిత్రగుప్త. ప్రభు మీ పేరు బొంగు బాలరాజు. మరి నా నువ్వు? పేరు కింగు నాగార్జున. టూ 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 టూ. హ్మ్? పదండి ప్రభు. హ్మ్.